హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి ఏం చెబుతున్నాడంటే, యేసు ప్రభువారు మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అని చెబుతున్నాడు. ఈరోజు మనం కూడా ఇదే వాగ్దానాన్ని చెబుతున్నాడు. మనకి మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రయాసపడి ఆ భారాన్ని మోయాల్సిన పని లేదు. ఆ భారాన్ని దేవుని మీద పెట్టి ఆయనకి ఇష్టానుసారంగా మనం బతుకుతూ ఉంటే సమస్తాన్ని ఆయనే చేస్తాడు, మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. మనం మన భారాన్ని మన మీదే ఉంచుకుంటే మనకు విశ్రాంతి కలగదు. కాబట్టి దేవుని మీద ఉంచుదాం మన భారాన్ని. ఆయన్ని నమ్ముకొని, ఆయన్ని విశ్వసించి, ఆయన మీద మన భారాన్ని పెట్టినట్లయితే ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేయగలడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇవాళ కొన్ని అనివార్య కారణాల వలన మరి వాగ్దానాన్ని ఇలా చెబుతున్నాను వాయిస్ ఓవర్లో. మరి అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మరి రేపు మంచిగా కనబడి చెబుతాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.